ఫలక్నామా ప్యాలెస్ కు చేరుకున్నారు. రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫలక్నామా ప్యాలెస్ లో ఉన్నారు. మరికొద్ది సేపట్లో మెస్సీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవబోతున్నారు. మెస్సీ రాగానే మెస్సీని ఫలక్నామా ప్యాలెస్ లో రాహుల్ గాంధీ అదేవిధంగా రేవంత్ రెడ్డి రిసీవ్ చేసుకుంటారు. కాసేపు మెస్సీ విశ్రాంతి తీసుకున్న తర్వాత గ్రీట్ కార్యక్రమంలో తనను కలిసేందుకు వచ్చినటువంటి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నటువంటి అభిమానులు ఉన్నారు వారందరినీ కూడా కలుస్తారు. ఎస్ మణికంఠ, అయితే ముఖ్యంగా ఉప్పల్ స్టేడియం మామూలుగానే చాలా రద్దీగా ఉంటుంది. ఇటువంటి అకేషన్స్ ఉన్నప్పుడు, మ్యాచెస్ జరిగేటప్పుడు ఆ మ్యాచ్ కి అభిమానుల తాకిడి ఓ రేంజ్ లో పోటెత్తుతా ఉంటుంది. అయితే ఇప్పుడు వీకెండ్ కావడం, అందులోనూ గ్రేట్ పర్సనాలిటీస్ మ్యాచ్, ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతున్న క్రమంలో ఆ ఉప్పల్ స్టేడియం కి అభిమానుల తాకిడి ఏ రకంగా ఉండే అవకాశం ఉంది పీక్ టైం కి? సో ఆ టైం కల్లా అందరూ కూడా, అంటే వారందరికీ కూడా, టికెట్లు కొన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి? సో ఇప్పటికే దాదాపుగా ఈ మ్యాచ్ ను చూసేందుకు ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా ఉన్నారో వారంతా కూడా ఆన్లైన్ లో తమ టికెట్లను పొందడం జరిగింది. టికెట్లు తీసుకున్న వారంతా కూడా ముందుగానే వచ్చి చేరుకోవాలి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో ఇక్కడికి స్టేడియం దగ్గరికి రావాలంటే కొంత ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నాయి కాబట్టి రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులలో వచ్చే వారంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగానే ఇక్కడికి వచ్చి చేరుకోవాలంటూ కూడా పోలీసులు ఇప్పటికే ఇన్స్ట్రక్షన్ జారీ చేశారు. వచ్చేవారు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే సొంత వాహనాలలో రావద్దు. మెట్రో ట్రైన్లలో కావచ్చు, ఆర్టీసీ బస్సులలో వస్తే చాలా ఉత్తమం. ఎందుకంటే పార్కింగ్ కు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. పార్కింగ్ చేసుకోవాలన్నా ఒక దగ్గర పార్కింగ్ చేసుకుని మీకు ఇంకో గేట్ దగ్గర ఉంటే కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మెట్రో వాహనాలలో లేకపోతే ఆర్టీసీ బస్సులలో రావడానికి మాత్రమే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించండి అంటూ కూడా ముందుగానే సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అభిమానులంతా కూడా ఇప్పటికే చాలా మంది, కొన్ని వేల మంది సంఖ్యలో వారంతా కూడా వచ్చి లోపలికి వెళ్లడం జరిగింది. మరి కొంతమంది వస్తున్నారు. అభిమానులతో పాటు క్రీడాకారులు ఎవరైతే మెస్సీతో కలిసి మ్యాచ్ ఆడేందుకు కొంతమంది చిన్నారులను సెలెక్ట్ చేశారో వారంతా కూడా కాసేపటి క్రితం ఇక్కడికి రావడం జరిగింది. వారు కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 25,000 మంది వరకు కూడా లోపలికి వెళ్లేటటువంటి అవకాశం అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో 31,000 మందిని పంపిద్దామనేటటువంటి ప్లాన్ లో నిర్వాహకులు ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపుగా నిన్నటి వరకు 25,000 టికెట్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఇప్పుడు చూసుకున్నట్టయితే పూర్తిగా ఇక్కడికి ప్రేక్షకులు కావచ్చు, అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఏదైతే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే స్పెషల్ టీమ్స్ కూడా ఇక్కడ మోహరించడం జరిగింది. కొంతమంది పోలీసు అధికారులు మఫ్టీలో కూడా ఉన్నారు. ఎందుకంటే కొంతమంది అల్లరి మూకలంతా కూడా అల్లరి చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు దాదాపుగా 450 కెమెరాలతో కమాండ్ రూమ్ నుంచి కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. 350 సీసీ కెమెరాలను కూడా అమర్చినట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా డ్రోన్ కెమెరాలు కావచ్చు, అదేవిధంగా పెద్ద ఎత్తున వివిధ వింగ్లకు సంబంధించినటువంటి పోలీసు అధికారులంతా కూడా ఇక్కడ సెక్యూరిటీలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున చూస్తున్నా కదా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పోలీసులు ఇక్కడంతా కూడా పరిస్థితులంతా కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మెస్సీ వచ్చి ఇక్కడ ఏదైతే మ్యాచ్ ఆడడానికి వస్తున్నటువంటి నేపథ్యంలో మ్యాచ్ ఆడడంతో పాటు అభిమానులకు అభివాదం చేయడం, అభిమానులందరినీ కూడా కొంత గ్రౌండ్ మొత్తం ఒక 10 నిమిషాలు కలియదిరగడం, అంతేకాకుండా కాసేపు మ్యాచ్ ఆడడం, చిన్నారులు ఏవైతే ఉంటారో వారందరికీ కూడా 20 నిమిషాల వరకు కూడా ఫుట్బాల్ టెక్నిక్స్ ని చెప్పడం ఇదంతా కూడా జరుగుతుంది. సో దాదాపుగా 8 గంటల ప్రాంతంలో మెస్సీ ఇక్కడికి వస్తే 8 నుంచి 9 గంటల వరకు కూడా మెస్సీ ఇక్కడే ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. సో గంట సేపటి వరకు కూడా తమ అభిమాన ఆటగాడైనటువంటి మెస్సీ ఇక్కడ కనిపిస్తుండడం వారందరినీ కూడా ఎంతగానో ఇంట్రెస్టింగ్ గా పాయింట్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరు 18,000, 20,000, 30,000, 40,000 ఆ డబ్బుల గురించి ఆలోచించకుండా మెస్సీ మ్యాచ్ ను మేము లైవ్ లో చూడాలి, మెస్సీని లైవ్ లో చూడాలనేటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో దాదాపుగా 2,000 నుంచి మొదలైనటువంటి టికెట్ల ధర 75,000 వరకు ఉన్నా కూడా వారంతా కూడా టికెట్లు కొనుగోలు చేసి ఇక్కడికి వచ్చేసి మ్యాచ్ ని తిలకించేందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో టికెట్లు కొన్నటువంటి అభిమానులందరికీ కూడా క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా వాళ్ళకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే వాళ్ళకి ఎటువంటి, అంటే లోపలికి పొద్దున్న కోల్కతాలో జరిగినటువంటి రసాభాస ఘటన తర్వాత పోలీసులు ఎటువంటివి లోపలికి అనుమతిస్తున్నారు, ఎటువంటివి తీసుకురాకూడదు అనేది అభిమానులకు ఏమైనా మెసేజ్ల రూపంలో పంపించడం జరిగిందా? సో ముందుగానే ఏదైతే ప్రొహిబిటెడ్ ఐటమ్స్ అంటూ కూడా కొన్ని ఐటమ్స్ ని వారు నిషేధించడం జరిగింది. పవర్ బ్యాంక్స్, ల్యాప్టాప్స్, అదేవిధంగా
స్టిక్ లాంటి పరికరాలు, మరికొన్ని ఐటమ్స్ కూడా వారందరికీ కూడా ముందుగానే సూచించడం జరిగింది. ఆ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ కి సంబంధించినటువంటి ఫ్లెక్సీని కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా లోపలికి తీసుకురావద్దంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి చూస్తున్నాం కదా. పవర్ బ్యాంక్, అదేవిధంగా లైటర్, సెల్ఫీ స్టిక్, వుడెన్ స్టిక్, కాయిన్స్, టిన్ క్యాన్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, విజిల్స్, సో ఈ రకంగా చాలా వరకు దాదాపుగా ఒక 30 ఐటమ్స్ వరకు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ పరికరాలు ఏవి కూడా లోపలికి ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దంటూ కూడా ముందుగానే వారు ఏదైతే ఆన్లైన్ లో యాప్ లో బుక్ చేసుకున్నారో ఆ యాప్ లో కావచ్చు, వెబ్సైట్ లో కావచ్చు, అక్కడ కూడా ఇది మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఏదైతే ప్రతి గేట్ దగ్గర కూడా ఇది మెన్షన్ చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా తీసుకెళ్లకుండా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే కోల్కతాలో జరిగినటువంటి ఘటన కంటే ముందుగానే ఇదంతా కూడా రిలీజ్ చేయడం జరిగింది వారు. ఇప్పుడు కోల్కతాలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు మరింత అలర్ట్ గా ఉన్నారు. పూర్తిగా ఎవరు కూడా వచ్చే వారందరి దగ్గర నుంచి కూడా ఈ రకమైనటువంటి ఇక్కడ ఏవైతే ప్రొహిబిటెడ్ ఐటమ్స్ అంటూ కూడా మెన్షన్ చేసినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఐటమ్స్ ఏవి కూడా లేకుండా ఉండేలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వారిని లోపలికి పంపిస్తున్నారు. లోపలికి వెళ్లే వారు కూడా ఆన్లైన్ లో టికెట్ తీసుకున్న వారు ఆ యాప్ లో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో యాప్ లో మాత్రమే చూపించాలి. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ దాన్ని ఫోటో తీసుకొని చూపించినట్టయితే కుదరదంటూ కూడా ఇప్పటికే నిర్వాహకులు తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరైతే ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వారంతా కూడా తమ ఆ యాప్ లో మాత్రమే అవి చూపించాల్సి ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి తమ వెంట ఈ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ తీసుకురాకుండా తమ వెంట టికెట్స్ కంపల్సరీగా తీసుకురావాలంటూ కూడా సూచించినటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటటువంటి అభిమానులంతా కూడా పూర్తిగా ఉత్సాహంగా లోపలికి వెళ్తున్నారు. మెస్సీకి సంబంధించినటువంటి టీ-షర్ట్స్ వేసుకొని చెంపపై టాటూ వేసుకొని కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? బెంగళూరు. ఎప్పుడు వచ్చారు? ఎంత పెట్టండి ఎంతకంత బట్ యా థ్యాంక్ యూ. సో చూస్తున్నాగా బెంగళూరు నుంచి, అంటే కేవలం హైదరాబాదే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చింది మనకు మెంబర్స్, మన స్టాలిన్ సారు, రాంబాబు సార్ అని లోపల గ్రౌండ్ స్టాఫ్ ఉంటారు. ఆ సార్ తోటి వెళ్తున్నాం, వస్తా అన్నారు, అందుకని వెయిట్ చేస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది మెస్సీని మరి కాసేపట్లో లైవ్ లో చూడబోతున్నారు, మెస్సీ ఆటలు కూడా చూడబోతున్నారు? నేను ఇంతకుముందు టీవీ మన మొబైల్లో కానీ మన బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ మనకు మెస్సీ అన్నట్టు. మెస్సీ కానీ రొనాల్డో కానీ, మెస్సీ ఫేమస్ అన్నట్టు, కాబట్టి మనం డైరెక్ట్ చూడడం అనేది బాగా హైలైట్ అనే ఇన్స్పిరేషన్ తోటి నేను చేస్తున్నాను. ఒక పక్క మీ అభిమాన ఆటగాడు మెస్సీ రాబోతున్నారు, మరో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి కూడా ఇప్పుడు మ్యాచ్ ఆడబోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? మన సీఎం ముందుగా చెప్పాలంటే సీఎం ఇంత యంగెస్ట్ సీఎం ఉండడం అనేది మన అదృష్టము. ఇంకోటి ఏంటంటే ఇలాంటి గేమ్స్ ను మనము మోటివేట్ చేయడం అనేది, ఇంకోటి ఇంప్రూవ్ చేసుకోవాలి. మనము కేరళ, తమిళనాడు అక్కడ నుంచి చూస్తే గానీ మన తెలంగాణలో అంత ఇంప్రూవ్మెంట్ లేదు ఫుట్బాల్. దాన్ని ఇప్పుడిప్పుడే బిల్డ్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా మనం బాగా కష్టపడాలి. ఇంకా మీ చేతి మీద టాటూ కనిపిస్తుంది. నేను నేషనల్స్ ఆడాను, గోవాలో ఆడినప్పుడు అక్కడ వేసుకున్నాం అన్నట్టు. చూపించు ఒకసారి. చూపించండి. ఓకే, నేను 2017 లో వేయించిన. 2017 నుంచి ఇక్కడ సైడ్ నుంచి రొనాల్డో కూడా ఉంటాడు ఇక్కడ. నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ అన్నట్టు రొనాల్డో, మెస్సీ. స్టాఫ్ మెంబర్ తోటి వెళ్తున్నాను. సో ఇది చూస్తున్నాం కదా, అభిమానులంతా కూడా మెస్సీని ఎప్పుడెప్పుడు చూస్తాము, మెస్సీ ఆటను ఎప్పుడెప్పుడు లైవ్ లో చూస్తాం అనేటటువంటి ఒక ఉత్కంఠ భరితంగా వారంతా కూడా ఉన్నారు. మెస్సీ కోసము క్యూ లైన్ లో వేచి ఉన్న వాళ్ళు కొంతమంది అయితే ఇప్పటికే కొన్ని గంటల సేపటి నుంచి కూడా స్టేడియంలోనే వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే చివరి క్షణంలో వచ్చినట్లయితే ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో కొన్ని గంటల ముందుగానే వారంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. గ్రౌండ్ లో వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు మెస్సీ వస్తాడు, మెస్సీని ఎప్పుడెప్పుడు తనివి తీరా చూడాలనేటటువంటి ఉద్దేశంతో వారంతా కూడా వెయిట్ చేస్తున్నారు. చూస్తున్నాం లోపలికి వెళ్లే వారంతా కూడా తాము ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి స్కానర్ ని అక్కడ చూపిస్తున్నారు. అక్కడ ఆ స్కానర్ ని చూపించిన తర్వాత టికెట్స్ ని చూపించిన తర్వాతే లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. టికెట్స్ లేని వారు, స్కానర్ చూపించిన వారందరినీ కూడా ఇక్కడే ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు కూడా ఇంకా పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా వస్తున్నారు. ఏదైతే ఉప్పల్ స్టేడియం ముందున్నటువంటి రోడ్ అంతా కూడా
పూర్తిగా అభిమానులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అభిమానులంతా కూడా మెస్సీ ఆటను చూసేందుకు పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి కొంతమంది తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా బెంగళూరు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ కు చెందినటువంటి సినీ ప్రముఖులతో పాటు రాజకీయవేత్తలు కావచ్చు, అదేవిధంగా చాలా మంది వ్యాపారవేత్తలు కూడా ఈ మ్యాచ్ ను చూసేందుకు, మెస్సీని కలిసేందుకు, మెస్సీతో ఫోటో దిగేందుకు, మెస్సీతో మీట్ టు గ్రీట్ అనేటువంటి ప్రోగ్రామ్ లో కలిసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మెస్సీ 8 గంటల ప్రాంతంలో ఉప్పల్ స్టేడియం కు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎవరైతే మెస్సీ అభిమానులు కావచ్చు, రేవంత్ రెడ్డి అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున తండోపతండాలుగా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఆన్లైన్ లో టికెట్లు ఉన్నవారు మాత్రమే రావాలి, మిగతా వారు వచ్చినట్టయితే బయట కూడా ఉండేందుకు అవకాశం ఉండదు. కాబట్టి ఆన్లైన్ లో టికెట్స్ తీసుకున్న వారు, టికెట్స్ లేని వారు ఎవ్వరు కూడా ఇక్కడికి రావద్దు. కేవలం టికెట్స్ ఉన్నవారు మాత్రమే ఇక్కడికి రావాలంటూ కూడా ఇప్పటికే నిర్వాహకులు, పోలీసులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. వచ్చే వారందరినీ కూడా పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు. పోలీసుల కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఉప్పల్ స్టేడియం ఉంది. పూర్తిగా పోలీసులు నిఘా నేత్రాల మధ్య ఉప్పల్ స్టేడియం ఉంది. ఎందుకంటే కోల్కతాలో జరిగినటువంటి ఘటనను దృష్టిలో ఉంచుకొని మరింత మంది ఫోర్స్ ను కూడా పెంచడం జరిగింది. పూర్తిగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలన్నీ కూడా ఇక్కడికి మోహరించడం జరిగింది. అడుగడుగున పూర్తిగా వారందరినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఉప్పల్ స్టేడియంలోకి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో మెస్సీ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అభిమానులంతా కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓకే మణికంఠ, థ్యాంక్ యూ సో మచ్, కీప్ అప్డేటింగ్ us.